కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లి అనే గ్రామంలో ఉన్నాము. రైతు కృష్ణ గారు 3 ఎకరాల్లో బంతి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. బంతి తోట సాగు చేస్తున్నారు కదా 3 ఎకరాల్లో. ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 4 years అవుతుంది మేడం. 4 ఏళ్ల నుండి. ఏ పండుగలకు వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటారు? వినాయక చవితికి స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి బంతి సాగు చేసుకుంటాం మేడం. ఇది వినాయక చవితికి వచ్చేటట్టు ఇది ప్లాన్ చేసినాం. నెక్స్ట్ దీపావళి, సద్దుల బతుకమ్మ, ఎంగిలి పువ్వు బతుకమ్మకు, దసరాకు ఇక్కడ సాగు చేసాం. నెక్స్ట్ 3వ కింద దీపాలకు వచ్చేటట్టు అక్కడ ప్లాన్ చేసినాం మేడం. ఈ సంవత్సరం 3 ఎకరాలలో వేసారు కదా? అవును మేడం. ఈ 3 ఎకరాలలో కూడా స్టెప్ వైజ్ వేసారు? స్టెప్ బై స్టెప్ వేసాం. అంటే ఫస్ట్ ఒక 5,000 మొక్కలు వేసాం, నెక్స్ట్ ఒక 10,000 మొక్కలు వేసాం, నెక్స్ట్ ఒక 9,000 మొక్కలు వేసాం. ఒక మొక్క వచ్చేసి మనకు కాస్ట్లీ 4 రూపాయలు పడుతుంది మేడం. అంటే మనకు శ్రావణ మాసం నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి శ్రావణ మాసం వచ్చేటట్టు నుంచి స్టార్ట్ చేసినాం మేము కూడా. శ్రావణ మాసానికి వచ్చేటట్టు పువ్వు అంటే ఫస్ట్ మనకు వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసాలు ఉంటాయి, వినాయక చవితి ఉంటాయి, తర్వాత సద్దుల బతుకమ్మ, తర్వాత దీపావళి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటికీ వచ్చేటట్టు పెట్టినాం మేడం. ఇప్పుడు శ్రావణ మాసంలో పువ్వులు మనకు రావాలంటే ఎప్పుడు నాటుకోవాలి? ఒక 2 నెలల ముందు, నెల 15 రోజుల ముందు, 45 రోజుల ముందు నాటుకోవాలి. అంటే మనం డేట్ చూసుకోవాలి మేడం. వినాయక చవితి ఏ డేట్ ఉంది ఆ డేట్ కంటే ఒక బ్లాక్ ఎంకకు ఒక 45 రోజుల ముందు నాటుకుంటే వినాయక చవితికి శ్రావణ మాసానికి వచ్చేస్తాయి మేడం. అట్లా అంటే మీరు ఇవి మే ఎండింగ్ లో అట్లా నాటినాం మేడం. అట్లా మే ఎండింగ్ నాటితే ఇప్పుడు వినాయక చవితికి శ్రావణ మాసానికి వచ్చినాయి. ఇప్పుడు కూడా కొద్దిగా కవర్ అవుతుంది. దీపావళికి, దసరాకే, దీపావళి వరకల్లా ఉండదు ఈ స్టెప్, ఈ బిట్టు ఉండదు. అట్లా అది అప్పుడు వచ్చేస్తుంది, అది అక్కడ వచ్చేస్తుంది మేడం. దీపాలకు వచ్చేది అది. ఇప్పుడు సద్దుల బతుకమ్మకు, దసరాకి ఇది ఉంది. స్టెప్ బై స్టెప్ పెట్టాం. అంటే ఇది ఒక మొక్క ఎంత పడుతుంది? 4 రూపాయలు పడ్డది మేడం. 4 రూపాయలు. ఎందుకని ఇంత ఖరీదు దీనికి? అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కూడా 4-5 రకాలు ఉన్నాయి మేడం. బంతిలో కూడా లబ్బర్ బంతి అని చాలా రకాలు ఉన్నాయి. మన రకాన్ని బట్టి మనం చేస్తాం. ఎందుకంటే ఏ చెట్టు బార్ అవుతా ఉంటే 4-5 కోతలు తగ్గుతా ఉంటే పువ్వు అనేది సైజ్ తక్కువ వస్తుంది. పెద్ద అంటే స్టార్టింగ్ గా మేడం అది. ఇదేమో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి బంతి పువ్వు లావు వస్తుంది. తెంపుతా ఉంటే పువ్వు అనేది సైజ్ తగ్గుతుంటది, చిన్నగా అవుతుంటది. అట్లని మేడం. ఒకసారి మనము తెంపుడు స్టార్ట్ అయినాక అంటే మొక్క పెట్టిన 45 రోజులకు మనకు పువ్వు స్టార్ట్ అవుతుంది. పువ్వు స్టార్ట్ అయినాక ఎన్ని కోతలు అందాదా దిగుతుంది ఇది? ఇదే మేడం. ఇప్పుడు మేమైతే 4 కోతలు కోసాం మేడం. వర్షాలు పడి ఇంచుమించు ఒక 2 కోతలు దిగుబడి తగ్గింది. చాలా ఖరాబ్ అయింది మేడం. ఈ విధంగా ఇట్లా మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్షాలు పడి ఈ అయిన పువ్వులు ఏమైందంటే నీళ్లు ఇలా నిలుస్తాయి, నిలిచి అనేది మురిగిపోతుంది మేడం. ఈ రకంగా ఇట్లా ఈ రకంగా మొత్తం ఖరాబ్ అయింది. చాలా ఖరాబ్ అయింది మేడం. ఎందుకంటే మనం ఇక ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం మేడం. టమాటా కూడా మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది. ఈ ఉత్తర ఖరీఫ్లనే వర్షాలు పడితే మొత్తం ఖరాబ్. ఏ పంట అయినా పోయినసారి వర్షాలు పడలేదు కాబట్టి మంచిగానే ఉండే, దిగుబడి మంచిగానే వచ్చేది. సరికి చాలా ఖరాబ్ అయింది. ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టినాయి? సాలుకు మధ్యన ఎంత దూరం తీసుకున్నారు? మొక్కకు మధ్యన ఎంత దూరం తీసుకున్నారు? అంటే మేడం ఒక ఎకరాకు వచ్చేసి 9,000 మొక్కలు పట్టాయి. చెట్టుకు సరే 2 ఫీట్లు గ్యాప్ ఉండాలట, కానీ మనం కూరగాయ డ్రిప్ వేసాం మేడం. అంటే ఇప్పుడు దీనికి సపరేట్ డ్రిప్ వేయలే. మనం ఎప్పుడు బంతి సాగు చేస్తుంటేనేమో సపరేట్ డ్రిప్ వేస్తాం. ఇది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ టమాటా గానీ, బెండ గానీ, కాకర గానీ అవి వేస్తాం మేడం. మళ్ళీ డ్రిప్ వేస్ట్ అవుతుంది. అట్లానే డ్రిప్పుకు గ్యాప్ 4 ఫీట్లు, చెట్టుకు 2 ఫీట్లు ఇప్పుడు వేసినాం మేము. ఆ రకంగా వేసినాం. నెక్స్ట్ ఇది అయిపోయినాక కూడా దసరా దీపావళి అయిపోయినాక సీజన్ అయిపోతుంది మేడం. అయిపోగా నెక్స్ట్ మళ్ళీ మనం టమాటా కానీ, వేరే కూరగాయలు, బెండ కానీ, అన్ని వంకాయ కానీ అవి పండిస్తాం కాబట్టి ఇదే డ్రిప్ దానికి వాడతాం మేడం. రెండింటికి యూజ్ అయ్యేటట్టు చేసుకున్నాం. ఫస్ట్ 6 నెలలు మనకు బంతులు ఉంటాయి, తర్వాతనేమో కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు వెరైటీ ఉంటాయి కదా మేడం. ఓకే. అంటే జనరల్ గా మామూలుగా బంతే పెట్టేటోళ్ళు అయితే దూరం పెట్టుకుంటారు. ఎప్పుడు పూల సాగు అయ్యేటోళ్ళు అయితేనే దానికి సంబంధించి డ్రిప్ సపరేట్ ఉంటది, అది పెట్టుకుంటారు. మనం ఇది అయిపోగా మళ్ళీ వేరే కొనకరాలేంగా మేడం. అవును, మళ్ళీ డబల్ ఖర్చు, అదో డ్రిప్ ఇదో డ్రిప్, పర్సుడు అంతా ఇబ్బంది కదా. అది అందుకే మళ్ళీ మనం ఇట్లా ఇప్పుడు బంతిలో 2 రకాలు పెట్టినట్టున్నారు. అవన్నీ మొక్కలు పెట్టిరు, ఇవన్నీ మొక్కలు పెట్టిరు. అవి ఒక 11,000 పెట్టినాం, ఇది ఒక 9,000 పెట్టినాం మేడం. అంటే ఇంచుమించు అవి కొంచెం ఎక్కువ పెట్టినాం. ఎర్రయ్య ఎక్కువ పెట్టాం మేడం. పచ్చది కొద్దిగా తక్కువ పెట్టాం.
మొత్తం కలిసి అంటే రెండింటికి బానే ఉందా? రెండింటికి బాగానే ఉంది. మొన్న 80, 90, 70 రూపాయలు కూడా అమ్మినా మేడం మార్కెట్ లో పోయేటోళ్ళకు. ఇప్పుడు మన దగ్గర హోల్సేల్ తీసుకుపోయి మళ్ళీ మార్కెట్ లో అమ్ముతారుగా మేడం, వాళ్ళకి ఒక 10 రూపాయలు చూసి ఇచ్చాం. మనం రోడ్డు మీద పెట్టుకుంటాం కాబట్టి 80, 90 అట్లా అమ్మినాం. హోల్సేల్ తీసుకుపోయేటోళ్ళకు 70 లెక్క పోసేసినాం. అంటే మార్కెట్ కి ఏం తీసుకపోరు ఇవి? మార్కెట్ కి అయితే ఇంతవరకు పోలేదు మేమైతే. అంటే మీకు హైవే మీదనే ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ. డిమాండ్ ఎక్కువ ఉంది కానీ మనం పోలే మార్కెట్ కి ఏం పోలేదు మేడం, ఇంతవరకు అయితే ఏం పోలేదు. అట్లా అంటే ఎవరైనా వ్యాపారులకు కూడా తెలుసు కాబట్టి మీరు 4 గంటలకు వెళ్ళి సాగు చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికే వచ్చి. గత సంవత్సరం వచ్చిన వాళ్ళు ఈసారి చాలా వచ్చిర్రు. నెక్స్ట్ కూడా చాలా మంది ఫోన్ కూడా చేసిండ్రు, ఉంచు పూలు ఉంచు మేము ఖచ్చితంగా వస్తామని చెప్పి. ఇంకొక 4 days అయితే స్టార్ట్ అవుతుంది మేడం. అదే పండుగలో అందరు వచ్చేస్తారు. అది కూడా రైతుకు బెటరే కదా? బెటరే, ఎందుకంటే మన మార్కెట్ పోకుండా మన దగ్గరికి వచ్చి తీసుకుపోతారు కాబట్టి మనకు కొంచెం బెనిఫిటే మేడం. అట్లా తీసుకుపోయినా రైతుకు కూడా మార్కెట్ వెళ్ళే ఖర్చులు తప్పుతాయి, ఇంకో మన పొలం కాడనే మనం ఉండి అమ్ముకోవచ్చు. అవును అవును మేడం. అంటే గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం ఎంత తోట విస్తీర్ణం పెట్టిరు? ఇప్పుడు 3 ఎకరాలు పెట్టిరు కదా, అప్పుడు ఎంత పెట్టిరు? అప్పుడు ఫస్ట్ ½ ఎకర పెట్టి స్టార్టింగ్ లా, మళ్ళా గత సంవత్సరం 1 ఎకర పెట్టినా, ఈ సంవత్సరం 3 ఎకరాలు కొంచెం పెంచినాం. స్టెప్ బై స్టెప్ కూడా పెట్టినాం. ఎందుకంటే గత సంవత్సరం ఏంటంటే దసరాకి వెళ్ళగానే వర్షాలు పడ్డాయి మేడం. దసరా అయిపోగానే దసరా దీపాల మధ్యలో భారీ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడి దీపాలకు వస్తుంది అని అనుకున్నాం పువ్వు, కానీ ఖరాబ్ అయిపోయింది మొత్తం వర్షం పడి. అట్లా అందుకే ఇది వర్షం పడి ఇది ఖరాబ్ అయినా కూడా పువ్వు అక్కడ ఇంకా స్టార్ట్ కాలేగా మేడం. అది దీపాలకు వస్తుందని చెప్పి నెక్స్ట్ ఒక 20 రోజుల గ్యాప్ తీసుకొని మళ్ళీ దీపాలకు వచ్చేది స్టెప్ వేసినాం. అట్లా అంటే ఒకటి ఇబ్బంది పెట్టినా కూడా ఇంకో బిట్టులో మనకు మంచి రావాలని అట్లని ప్లాన్ చేసి ఆ విధంగా చేసినాం. అంటే మొక్కలు అక్కడ నుంచి మదనపల్లి నుంచి తెప్పించుకున్నారా లేకపోతే నారు తెప్పించుకొని ఇక్కడ? నారు తెప్పించుకొని వేసినాం మేడం. నారు తెప్పించుకొని డ్రిప్ పడిచి ఎక్కడైతే నీళ్ళ బొట్లు పడతాయో అక్కడ నాటినాం. ఇవి ఎట్లా పడ్డట్టు ఒక మొక్క? 4 రూపాయలు అంతా. 4 రూపాయలకు ఒక మొక్క. అంటే ఒకప్పుడు ఒక 20-30 ఏళ్ల కింద చూస్తే మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే చెండ్లు పూలు తీసి నారు పోసుకొని పండగలకు వచ్చేటట్టు పెట్టుకునేది. అంటే ఇప్పుడు ఎందుకు అది దిగుబడి రాకనా? దిగుబడి రాకనే మేడం. అదేంటంటే రిక్కలు వచ్చేస్తాయి పువ్వులు. అంటే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఎంకటికి కూడా మనం టమాటా నారు వేయాలనుకుంటే చెట్ల మనం అడవిలో పోంట అటకెళ్ళి పెంట గుంటలలో అటకెళ్ళి తిరిగి ఏదైతే టమాటా మొక్క దొరికేదో ఆ మొక్క తెచ్చి నాటేది, విపరీతంగా కాసేది. ఇప్పుడు అంతా జనరేషన్ చేంజ్ అయిందిగా మేడం. అట్లా ఎవరైనా కూడా అట్లా చేస్తలేరు, ఇత్తులు తెప్పించి పోసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే నర్సరీలో రెడీ అయిన మొక్కలు ఉన్నాయి. ఇవాళ వాన పడ్డది తెల్లారి దున్నేసి నాటొచ్చు, రెడీ ఉంటుంది ఆడ. మొక్క వచ్చేసి టమాటా 80 పైసలు 90 పైసలు రూపాయి ఆ విధంగా ఉంటుంది. అట్లా మొక్కలు తెచ్చి పెట్టుకుంటారు. మీరేమో నారే తెప్పించుకొని డెవలప్ చేసుకొని మొక్క పెట్టుకుంటారు. అంతే 4 రూపాయలకు ఒక మొక్క. 4 రూపాయలకు ఒక మొక్క పడ్డది. ఇప్పుడు ఎకరం వారీగా మనం చూసుకుంటే ఈ దున్నుకం కావచ్చు, ఇదంతా కావచ్చు, భోజనాలు చేసుడు కావచ్చు, మొక్కలు పెట్టి ఇచ్చుడు, అంత పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది? నాకు 1 ఎకరకు వచ్చేసి 60 నుంచి 70 వేల ఖర్చు వచ్చింది మేడం. డ్రిప్పుకి వచ్చేసి, నారుకు వచ్చేసి, భోజలు, మందులు అంతా. అట్లా వర్షాలు పడకుంటే మంచి లాభం, మంచి బెనిఫిట్. కానీ వర్షాలు పడి పువ్వు అయినప్పుడు వర్షాలు పడితే బాగా నష్టం అవుతుంది మేడం. ఎందుకంటే అక్కడ నీరు చేరి ఈ పువ్వులు అనేది నీరు చేరి వర్షాలు మొత్తం పడి ఈ విధంగా ఖరాబ్ అయిపోతుంది. బాగా చాలా ఖరాబ్ అయింది మేడం. లేకుంటే బాగా ఇది చాలా విపరీతంగా ఖరాబ్ అట్లా చాలా ఖరాబ్ అయిపోయింది వర్షాలు పడి. ఇప్పుడు ఒక వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మురిగిన పూలు అక్కడక్కడ. కానీ ఒకవేళ వర్షాలు లేకుంటే మామూలుగా ఏం తెగుళ్ళు వస్తుంటాయి వీటికి? బూడి తెగులు, ముడత పురుగు. మామూలుగా అప్పుడప్పుడు మందులు కొట్టుకోవాలి. వర్షాలు పడే రోగాలు ఎక్కువ. వర్షాలు పడకుండా బంతికి దోకాయలు ఏం లేదు. వర్షాలు కాకుంటే మనం గ్రోత్ పెంచుకునేది పువ్వు లావు అనేది డ్రిప్పుకి ఎక్కించుకునే మందులు ఉంటాయి మేడం. 1919, 14-0.5 అవన్నీ డ్రిప్పుకి ఎక్కించుకుంటే ఏం కాదు. వర్షాల వల్లనే ఈ రోగాలు. వర్షాలు వస్తేనే తెగుళ్ళు. అంతే అంతే మేడం. వానలు రాకుంటే మంచి దిగుబడే వస్తుంది. ఇప్పుడు పెట్టుబడి ఖర్చు మనకు 60 నుంచి 70 వేలు అంతా కలిసి వచ్చింది కదా. అందాద ఎకరానికి ఎంత ఆదాయం వస్తుండొచ్చు వానలు లేకుండా మంచిగా పంట ఉంటే? వస్తుంది మేడం 2.5-3 లక్షల దాకా వచ్చేస్తుంది. ఎక్కడిదక్కడ పోను మనకు 2.5-3 లక్షలు బెనిఫిట్ వస్తుంది. అంటే మనకు క్లైమేట్ ఒకటే సహకరించాలి అంతే. అట్లా పువ్వు ఖరాబ్ కావద్దు, వర్షాలు పడొద్దు. వర్షాలు ఈ పువ్వు అయిన మూమెంట్ వర్షాలు పడొద్దు. అట్లా పువ్వు మొగ్గ ఉన్నప్పుడు వర్షాలు పడ్డా ఏం కాదు. ఇంకోటి పువ్వు సైజు తక్కువ ఉన్నప్పుడు వర్షం పడ్డా ఏం కాదు. పువ్వు లావ్ అవుతుంది మేడం. అప్పుడు వర్షాలు పడితే ఏమైతే ఇలా వాటర్ దిగి మురిగిపోతుంది పువ్వు. అది ఇబ్బంది అంతే, వేరే ఏం లేదు. బంతికి ఎప్పుడు మార్కెట్ లో ఉన్నది మంచిగానే. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు అవి ఉంటాయి కదా మేడం, మంచిగానే ఉన్నది. నెక్స్ట్ మేము కూడా కొద్దిగా చామంతి అది కూడా ప్లాన్ చేద్దామని. వేరే పూల తోటలు వేరే. ఈ సైజ్ అనేది ఫస్ట్ ఎన్ని కోతలు మంచిగా పెద్ద సైజ్ ఉంటే తర్వాత ఈ చిన్న సైజ్ కి వస్తుంది? 3 కోతలు అయితే మంచిగా వచ్చింది మేడం. చెండ్లు వచ్చింది. ఆడికెళ్ళి తగ్గుతుంది సైజు. ఎందుకంటే చెట్టు ఏజ్ పెరుగుతూ ఉంటది మేడం.
పువ్వు అనేది సైజ్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనం వినాయక చవితికి వచ్చేటట్టు పెట్టుకున్నారు కదా మొక్కలు, శ్రావణ మాసానికి వినాయక చవితికి. అవును మేడం. ఇవి ఎన్ని రోజుల మొక్కలు అన్నట్టు? ఇప్పుడు ఇవి 3 నెలలు అవుతుంది మేడం. ఇవి ఇప్పుడు మనం చూసే 3 నెలలు అవుతుంది. అక్కడ అవి చిన్న చెట్లు ఉన్నాయి, 2 నెలలు అవుతుంది. అది 2 నెలలు అయింది. ఇప్పుడు ఇంకో 45 రోజులు 50 రోజులు అవుతుంది. అక్కడ నాటినాం. అది కూడా మొగ్గకు వచ్చేసింది, అంతా దీపావళికి అందుతుంది. అక్టోబర్ 20 అయితే దీపావళి. అంతే వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చింది అక్కడక్కడ, తక్కువ ఉంది. అది ఖరాబ్ ఏం కాలేదు. వర్షాల వల్ల ఇదే ఖరాబ్ ఉంది, కానీ అక్కడ ఖరాబ్ ఏం కాలేదు. ఇప్పుడు డ్రిప్ ఎట్లా ఇచ్చుకోవాలి మనం? అంటే వానలు ఉన్నప్పుడు అయితే డ్రిప్ అవసరం లేదు. మామూలుగా వానలు లేకుంటే ఎట్లా? వానలు లేనప్పుడే ఎండలు కొడతాయి మేడం. పదనున్నప్పుడు అప్పుడో గంట ఇచ్చుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు. మనం బలం మందులు ఇచ్చేది కూడా డ్రిప్పులనే కాబట్టి మనం డ్రిప్పుల నుంచి ఇవ్వాల్సిందే. ఎంతో అంతో మందు అయ్యాలి. డ్రిప్ కొంచెం ఎక్కించుంటే అయిపోతుంది. అంతే మేడం. కృష్ణ గారు, మామూలుగా ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి? ఇది ఎకరాకి వచ్చేసి మేడం ఇంచుమించు ఇప్పుడు మాకైతే గత సంవత్సరం నేను ఎకరా పెట్టినా ఒక 4-5 టన్నులు అట్లా, 5 టన్నుల దాకా 6 టన్నుల దాకా దిగుబడి వచ్చింది మేడం. ఎక్కువనే వస్తుండే కానీ ఈ దసరా దాకా 6 టన్నులు 7 టన్నులు వచ్చింది. నెక్స్ట్ దీపావళి కూడా వస్తుంది అనుకున్నా కానీ మా దీపావళి మధ్యలో దసరా మధ్యలో భారీ వర్షం పడ్డది. వర్షం పడి పువ్వు అంతా ఖరాబ్ అయింది. దసరా వరకు అయితే మంచి దిగుబడి ఆదాయం వచ్చింది. ఇంకా వస్తుండే, ఇంకా మంచిగా 3-4 టన్నులు వస్తుండే కానీ చాలా ఖరాబ్ అయింది మేడం గత సంవత్సరం. ఈ సంవత్సరం ఎంతో ఉంటుందో దాన్ని రేపు మనం ఇప్పుడు చెప్పలేం కదా మేడం. ఇది వస్తుంది అని అనుకున్నా, వాన పడి ఖరాబ్ అయింది. ఒక 5 టన్నులు వెళ్ళింది మేడం. ఇలా 5 టన్నులు, ఇంకొక 5 టన్నులు వెళ్తుండే, వాన పడి అంతా ఖరాబ్ అయింది. అట్లా మనం అంతా అయిపోయినాక చెప్పొచ్చు. ఎంతో ఎట్లుంటదంటే జూదం లాగానే ఉంటది. వస్తేనే వరద, లేకపోతే నష్టపోతాడు కదా. ఏం కాకపోతుండే ఇల్లా మరి మంచిగా వస్తుండే. ఇంకొక 5 టన్నులు వెళ్తుండే. హాఫ్ ఎకరనే ఉంది మేడం. వెళ్తుండే ఒక 5 టన్నులు వెళ్ళింది ఆల్రెడీ. ఇంకొక 5 టన్నులు వెళ్తుండే కానీ వానబడి మొత్తం విపరీతంగా ఖరాబ్ అయిపోయింది. ఈ విధంగా అట్లా ఇట్లుంటే ఎవరు తీసుకోరు. ఏదైనా మేడం డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి మంచిదే కోరుకుంటారు కదా. ఖరాబ్ అయింది ఎందుకు ఉంటారు ఇంత దూరం వచ్చి ఎవరైనా? అట్లా ఎవరైనా బంతి పెట్టుకున్నా ఇప్పుడు అర్ధ ఎకరం పెట్టుకుంటే బెటరా, ఎకరం పెట్టుకుంటే బెటరా సాగు చేయాలని అనుకుంటాం? ఇలా వాళ్ళు రెగ్యులర్ గా మార్కెట్ పోవాలనుకుంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వేసుకుందే బెటర్. ఇప్పుడు ఊళ్ళో ఎట్లుంటదంటే ఒక రైతు వేసిందంటే మొత్తం అదే వేస్తుంటారు. ఇక అట్లా కాకుండా ఇప్పుడు నేను బంతి పెట్టినా, ఇంకొక ఆయన వేరే రకాలు పెడుతుంటే మంచిగా ఉంటది. అరే ఇప్పుడు నేను కృష్ణ అనే ఆయన మొత్తం బంతి పెట్టిండు, అరే వాళ్ళు ఎంత లాభం ఉందో ఏముందో కోట్లు సంపాదించినామని చెప్పి అవతల కూడా ఇదే విధంగా. అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్, నేను బంతి పెట్టినా నువ్వు చామంతి పెట్టినా గులాబీ, వేరే రకాలు పెడుతుంటే డిమాండ్ అనేది ఉంటది. అట్లా గత సంవత్సరం ఎవరు పెట్టలే మా ఊళ్ళో బంతి. ఈ సంవత్సరం ఒక 20-30 మంది పెట్టారు. అట్లా వెరైటీ పెట్టాలి మేడం. బంతిలో కూడా ఇంకో వెరైటీ ఉంటది. ఆ వెరైటీ పెడుతుంటే బాగుంటది. అట్లా మాకు ఎవరు పెట్టినా మాకు అట్లా ఏం లేదు. బిజినెస్ వాళ్ళది. మన రోడ్ ఉందిగా మేడం, రోడ్ మీద ఉంది కాబట్టి నాది వెళ్ళిపోతూనే ఉంటది. ఎంతమంది పెట్టినా ఏం ఇబ్బంది ఏం లేదు. చాలా మంది ఏమో, కొంతమంది వ్యాపారులు ఏమో క్వింటాల్ తీసుకుపోయేటోళ్ళు ఉంటారు. కొంతమంది బతుకమ్మ వేర్చుకుంటోళ్ళు, లేకపోతే ఇంట్లో నోములు ఉండేటోళ్ళు 10 కిలోలు 15 కిలోలు తీసుకుపోయేటోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు వీళ్ళకి అందరికి ఇక్కడ ఇస్తారా? అందరికి ఇస్తాం మేడం, ఎవరికైనా ఇస్తాం. కాకుంటే క్వింటాల్ తీసుకుపోయేటోళ్ళకు కొంచెం చూసి, ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాలి మేడం. 10-20 రూపాయలు వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళకు ₹10 చూసి ఇస్తాం. ఇక మనం అంటే ఇక్కడ 5 కిలోలు 10 కిలోలు తీసుకుపోయేటోళ్ళకు మామూలుగా 90, 80, 100 ఆ రకంగా. 5 కిలోలు తీసుకుపోయేటోళ్ళు ఇక్కడ పొలం కాడికి వచ్చి ఫ్రెష్ పూలు చూసుకొని తీసుకోపోవచ్చు. రోడ్ మీద పోస్తాం మేడం. అదే మీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ తీసుకోపోవచ్చు. ఈయనకే కూడా మేము రెడీ ఉన్నాం. తెంపి అప్పటిదప్పుడు వాళ్ళకి ఏ రకం ఫ్రెష్ పూలు తెంపిస్తాం. ఎవరైనా ఏంటంటే ఫ్రెష్ పూలు ఉంటే ₹1 ఎక్కువ పెట్టడానికి కూడా ఇష్టపడతారు. అంతేగా మేడం. అదే అవు మేడం. ఎవరైనా బంతి పెట్టుకోవాలనే ఆలోచన, అంటే మనదేమో హైదరాబాద్ సరౌండింగ్ లో ఉంది కాబట్టి ఓకే మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు మామూలు పట్టణ ప్రాంతాలు ఉంటాయి, జిల్లా కేంద్రాలకు దగ్గర పొలాలు ఉన్న మీలాంటి రైతులు ఎవరైనా పెట్టుకోవాలన్నా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మొక్కలు ఎట్లా ఎంచుకోవాలి? ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లా బాగుంటది? ఇప్పుడు ఈ పండుగల సీజన్ అప్పుడే ఎక్కువ పెట్టాలి మేడం. నెక్స్ట్ ఈ పండుగ అయిపోయిందంటే కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. 1/2 ఎకరా 1/2 ఎకరా పెట్టుకోవాలి. ఎందుకంటే దీపావళికి దసరాకు అప్పుడే బంతికి డిమాండ్ ఉంటది. వేరే పండుగలప్పుడు డిమాండ్ ఏమి ఉండదు, తక్కువ. ఇప్పుడు నేను 3 ఎకరాలు చేసినాం. నెక్స్ట్ ఒక 10 గుంటలు 1/2 ఎకరా ఆ రకంగా సాగుబాటు చేసుకోవాలి. కానీ ఎకరాలు ఇప్పుడు సాగుబాటు చేసుకుంటే మార్కెట్లో ఏమి ఉండదు, కొద్దిగా తక్కువ చేసుకోవాలి. ఈ దీపావళి ఉన్నప్పుడు, దసరా ఉన్నప్పుడు, సద్దుల బతుకమ్మ ఉన్నప్పుడే బాగా డిమాండ్ ఉంటుంది. బాగా మార్కెట్లో అమ్ముడు పోనీకే బాగుంటుంది. రైతు కూడా మంచిగా బాగుపడే అవకాశం ఉంది. అట్లా వాళ్ళు మొక్క తెచ్చుకుంటే బెటరా, నార తెచ్చుకుంటే బెటరా? ఇక నారు ఇత్తులు దొరుకుతాయి మేడం. ఇత్తులు తెచ్చుకొని కొద్దిగానే కదా
తెచ్చుకొని మనం సాగుబడి మనం నారు పోసుకొని నాటుకున్నది బెనిఫిట్. అంటే మన కాడ అన్ని మంచిగానే వస్తుందా? వస్తది. నారు పోసుకుంటే? వస్తుంది కాకుంటే మనకు అందుబాటులో నర్సాలు ఉంటాయి కదా మేడం, వాళ్ళకి ఆ ఇత్తులు తెచ్చి నర్సాలు ఇచ్చి వాళ్ళే పెంచిస్తారు. పెంచిస్తారు. మొక్కకు 15 పైసలు 20 పైసలు 30 పైసలు తీసుకుంటారు. విత్తనం మనదే కాబట్టి మనదే కాబట్టి మొక్క కొంచెం పెంచి ఇచ్చినందుకు తీసుకుంటారు. తీసుకుంటారు. మ్మ్. అట్లా ఏ రకాన్ని ఎంచుకుంటే బెటరు? ఈ 2 రకాలు ఎల్లో రెడ్. ఎల్లో రకం. రెడ్ 2 ఉంటేనే తీసుకుంటారు ఎవరైనా. ఈ రెడ్ ఒకటి తీసుకోరు కదా మేడం. ఇప్పుడు దండ కూర్చినా కూడా 2 రకాలు కూస్తారు, ఒకటే రకం కూర్చలేరు కదా. అట్లా అందుకే నేను అది ఇది కలిపేసాం కాబట్టి అట్లా మనం డేట్ చూసుకుంటాం కదా మేడం, ఈ డేట్ ఇటు కాకపోతే ఒక 2-3 రోజులు డిఫరెన్స్ తోని మన ఫలానాకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఒక 45 రోజుల ముందే వాళ్ళకు మీరు ఇది మేము ఎప్పుడు కూడా వినాయక చవితికి వేయలేదు, ఇది షాంపిల్ కి వేసినాం కానీ మంచిగానే ఉంది, సక్సెస్ అయింది. కానీ ఈ మధ్యలో ఈ 2-3 రోజుల నుంచి వాన పడి ఖరాబ్ అయింది. అది వస్తూనే ఉంటది ఖరాబ్, దానికి ఏం లేదు. ఉన్నది వచ్చింది, వరలక్ష్మి రథానికి వచ్చింది, నెక్స్ట్ వినాయక చవితికి వచ్చింది, దసరా కూడా వస్తుండే ఇంకొక 4-5 టన్నులు ఖరాబ్ అయింది మేడం. ఇలా అంటే ఎవరైనా రైతులు ఏమైనా పెట్టాలని ఆలోచన చేసినా కూడా ఒక అద్దెకరం పెట్టాలనుకున్న 10 గుంటలేమో మనకు శ్రావణ మాసంలో వచ్చేటట్టు అట్లా పెట్టుకోవాలి, 10 గుంటలు దసరాకి, 10 గుంటలు దీపావళికి. అంటే తక్కువ పెట్టుకున్న రైతులు, ఎక్కువ పెట్టుకున్న రైతులు పెట్టుకోవచ్చు ఎక్కువ. దేని మెయింటెనెన్స్ దానికి ఉంటది. వర్షాలు పడకుంటే అన్ని సహకరిస్తాయి మేడం. కూరగాయలు కూడా చాలా ఖరాబ్ అయింది. టమాటా ఒక 1/2 ఎకరం మొత్తం ఖరాబ్ అయిపోయింది టమాటా కూడా వర్షాలు పడి. కానీ ఈసారి మీరు ధైర్యం చేసిరు, బానే 3 ఎకరాలు పెట్టిరు, ఎకరం నుంచి 3 ఎకరాలకు షిఫ్ట్ అయ్యారు. అవునవును, నెక్స్ట్ కూడా అదే ప్లాన్. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా కూరగాయలు కాకుండా స్టెప్ బై స్టెప్ అన్ని రకాలు పెడదామని. బంతిలో కూడా బంతి, కొంత చామంతిలో 3-4 రకాలు ఉన్నాయి మేడం, వైట్ రెడ్ ఉన్నాయి కదా, అవి ప్లాన్ చేద్దామని అట్లా. అవునా, పూల సాగు అయితే మొత్తానికి సంతోషంగానే ఉంది మేడం. వాన పడి కొద్దిగా ఖరాబ్ అయింది ఈసారి, కొంచెం ఇబ్బంది. ఓవరాల్ గా ఈ 4 ఏళ్ల ప్రయాణంలో పూల సాగు అయితే మంచిగానే ఉంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.